విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ దక్షిణాన్ని గ్రీన్ సిటీగా మారుస్తానన్న ఎమ్మెల్యే. భారీ మెజార్టీ ఇచ్చి ప్రజలు తనపై మరింత బాధ్యతను పెంచారన్న వంశీకృష్ణ. వ్యవహారిక భాషను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రామోజీ. సంస్మరణ సభలో పలువురు జర్నలిస్టులు, ఏయూ మాజీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వర్ వెల్లడి. నా ఆంధ్ర నా ఏపీఎల్ అనే నినాదంతో ప్రతిష్టాత్మకంగా టోర్నీల నిర్వహణ అన్న ఏసీఏ అధ్యక్షులు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించిన గోపీనాథ్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తనకు ఇంతటి మెజార్టీ ఇచ్చి గెలిపించిన సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ శివాజీపాలెం కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ బాధ్యతను పెంచారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని భరోసానిచ్చారు. జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ రోడ్లో ప్రయాణం చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరణ చేస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీను నెరవేరుస్తామన్నారు. విశాఖను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర చరిత్రలో కన్ని విని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు. ఆ బాధ్యతను నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇచ్చారో అదేవిధంగా నేను గిఫ్ట్గా ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ కోసం, ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్కి హామీ ఇస్తూ, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోడ్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చేస్తారు. అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది. కొబ్బరి తోట నుంచి పెర్రీ రోడ్డు వరకు, అంటే దాదాపు పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజీని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది. అది అతి త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను. జిఎంసి ద్వారా దాన్ని ప్రపోజల్ పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడడంలో 100% అది ఉపయోగపడుతుంది. గ్రీనరీ పెంచి అటు పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులో తయారు చేసి గ్రీనరీ పెంచుతాం. అలాగే చాలా కళ్యాణ మండపాలు అడిగారు. నేను ఒక హామీ ఇచ్చాను వాళ్ళకి, ఒక రైతు బజార్ని ఆ నియోజకవర్గంలో పెడతానని. అది కూడా చేసి తీరుతాం. అలాగే కళ్యాణ మండపాలు, దోబీ ఘాట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించారో మీరందరూ కూడా చూశారు. నేను గతంలో చాలాసార్లు చెప్పా, ప్రెస్ మీట్లో చెప్పా ఎలా ఉండబోతుందని. అంతకంటే ఇంకా ఎక్కువగానే వచ్చింది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. ఇవాళ మీరు చూస్తే అభివృద్ధికి ఓటేశారు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఓటేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు చెప్పా మీకు, అహంకారంతో కూడినటువంటి పరిపాలన. ఆయన చుట్టూ ఒక నలుగురు తప్ప ఇంకెవరు చేరకూడదు. నేను ఆ నలుగురినే నమ్ముతాను. ఆ నలుగురు చెప్పిందే జరుగుతుంది తప్ప ఎవరు కూడా నాయకులు కాదు. నేను బటన్ నొక్కుతాను,
మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయాన్ని చూశాడు. ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్యే ఒకరు చెప్పడం జరిగింది, మొన్న నేను చూశా. కరెక్ట్, నమస్కారానికి ప్రతి నమస్కారం ఎవరైనా చేస్తారు. కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యే పురుగులు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు. నమస్కారం పెడితే అసలు కనీసం ఇలా కూడా చూడ్డు, ఇలా మూర్ఖంగా వెళ్ళిపోయేవాడు. అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు? అది ప్రజలిస్తే వచ్చింది. ఎందుకు నీకు అంత అహంకారం? ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక అన్నారు, ఆయన అలాగే ఉండేవాడు, మనుషులతో మాట్లాడి అసలు నిలబడి ఒక నిమిషం. ఈ అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు. అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ఉండాలి తప్ప ఈ అహంకారాన్ని నింపుకొని అన్ని వ్యవస్థల్ని. ప్రజలకు వ్యవహారిక భాషను చేరువ చేసిన వ్యక్తి రామోజీరావు అని పలువురు జర్నలిస్టులు కొనియాడారు. పౌర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన రామోజీ సంతాప సభలో వారు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠకుల నాడి పట్టుకుని వారికి ఏం కావాలో తెలుసుకోవడంలో రామోజీ సఫలీకృతులయ్యారన్నారు. ఏపీలో ఆంధ్ర పేరిట అనేక పత్రికలు రాజ్యమేలుతున్న తరుణంలో విశాఖ కేంద్రంగా రామోజీ స్థాపించిన ఈనాడు దినపత్రిక పెను సంచలనాన్ని సృష్టించిందన్నారు. రాజకీయాల్లోనూ భాగస్వామ్యం ఈనాడు పత్రికలో వస్తే అది వార్త అనేది ఒక ప్రభంజనంలా ప్రభవించిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు గుణపాఠం కావాలని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా విశాఖపట్నానికి వచ్చిన ఆయనకు ఎంవీపీ కాలనీలో ఉన్న తన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి ఎవరూ ప్రవర్తించకూడదని తెలిపారు. విశాఖలో ప్రశాంతతను నెలకొల్పుతామని, అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కేంద్రం నుండి నిధులు సాధిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మొదటిసారి గెలుపు తీర్పు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో కార్యకర్తలు, నాయకులు, కూటమి పార్టీలన్నిటితో కలవడం జరిగింది. అయితే గత వారంలో జరిగిన పరిణామాలన్నీ ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్లే ఇంత బలమైన తీర్పు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం ఏదైతే నమ్మకం నాకు భారంగా నేను భావిస్తున్నానో ఆ భారాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి. దానికి నేను కమిటెడ్గా ఉన్నాను. ఇక్కడ మా నాయకులు కూడా అందరూ టీం వర్క్లో ఏదైతే డ్యామేజ్ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిందో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆ డ్యామేజ్ రికవర్ చేసుకుని మళ్ళీ ముందెళ్ళే విధానంగా మేము పనిచేస్తాం. ఈనాడు సంస్థల అధినేత, గొప్ప మానవతావాది స్వర్గీయ సిహెచ్ రామోజీరావు మృతి దేశ మీడియా రంగానికి తీవ్ర నష్టమని ఏయూ పూర్వపు రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు అన్నారు. ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఏయూ జర్నలిజం విభాగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్య జీవితం నుంచి అత్యంత ఉన్నత స్థితికి స్వయం కృషితో ఎదిగి అనేక లక్షల మందికి ఉద్యోగ వృత్తిని కల్పించి అటు మీడియా రంగంలోనూ ఇటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్న మహామనిషి రామోజీరావు అంటూ కొనియాడారు. భారత మీడియా రంగంలో ఆయన చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం స్పందించి భారతరత్నను ప్రదానం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా ప్రతి నిరుద్యోగికి, యువతకు ఉపాధిని కల్పించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన రామోజీరావు చిరస్మరణీయులని కొనియాడారు. ఎందుకంటే అందుట్లో వచ్చేటటువంటి నేషనల్ న్యూస్ కానీ స్థానిక వార్తలు కానీ రామోజీరావు గారు అంటే ఈ భారతదేశంలో తెలియని వ్యక్తి ఉండరు. ఆయన పేరుని సువర్ణాక్షరాలతో భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంశం. 1962లో ఆయన
తొలిసారిగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు అని నిన్న ఈ వార్తాపత్రికల విశ్లేషణలో అంతా కూడా చదివాం. ఎందుకనంటే అప్పటికి నేను ఇంకా పుట్టే ఉండను. ఆ రోజుల్లో ఆయన వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి 1974లో పత్రికా రంగంలో కూడా అడుగుపెట్టారు. ఎన్నో కుటుంబాలకి ఆయన ఆశ్రయం ఇచ్చి ఉద్యోగాలు కల్పించి ఆర్థిక విధానాన్ని, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు రామోజీరావు గారి గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆయనే అటువంటి సృష్టి అంటే కల్పించారు తెలుగు జర్నలిజం. అంటే మనం సర్వసాధారణంగా ఏం చేస్తామంటే మన ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేపర్ ఉంటుంది, దేశాల్లో ఒక్కొక్క పేపర్, ప్రపంచంలో ఒక్కొక్క పేపర్ బాగా పాపులర్ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటంటే ఈనాడు పేపర్ చెప్పకుండా మనం జర్నలిజం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి మనకు ఉండదు, దాని గురించే మాట్లాడదు. అది ఒకటి స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే మిగతా పేపర్లు చాలా చోట్ల ఉంటాయి, దేశంలోనే ఉన్నాయి, బయట చాలా చోట్ల ఉంటాయి. కానీ ఈనాడు పేపర్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఫస్ట్ డే నుంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు జర్నలిస్ట్ని ఫీల్డ్లోకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు న్యూస్ రీడర్ కానీ జర్నలిస్ట్ కానీ ఎవడైనా సరే అంత ట్రైనింగ్ పెర్ఫెక్షన్ వస్తే కానీ వాళ్ళు పంపించరు. నేను ఎప్పుడో చాలా కాలం కింద అక్కడ కెరీర్ మొదలుపెట్టినప్పుడు 1986లో 2 months పనిచేసి నేను విశాఖపట్నం రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే 30వ తారీఖు 31వ తారీఖు శాలరీ ఇచ్చేస్తారు. ఆ స్ట్రక్చర్ కానీ అక్కడ పనిచేసే పద్ధతి కానీ చాలా పెర్ఫెక్ట్గా ఉంటుందని ప్రపంచం అంతా తెలుసు అందరికీ ఈనాడు గురించి. అయితే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే రామోజీరావు గురించి చెప్పడానికి ఇంకా ఎన్నో విషయాలు చెప్పవలసిన పరిస్థితి ఉంది మనకి. అయితే ఈరోజు మనం చెప్తున్నది ఏంటంటే ఆయన మన మధ్య లేరు. తర్వాత ఆయన లేరు అనుకునే దానికని ఏంటంటే ఆయన సెట్ చేసిన ఒక పద్ధతి కానీ ఒక ఎగ్జాంపుల్ కానీ మీడియా సంస్థలు ఇలాగ ఉండాలి అనేటువంటిది ఒక చేసి చూపించింది. ఇప్పటికీ అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే తెలుగు పాత్రికేయ రంగం గురించి చారిత్రాత్మకంగా మనం చదవాలంటే ఈనాడుకి ముందు, ఈనాడు తర్వాత 1974లో విశాఖపట్నంలో ఆ రోజున రామోజీరావు గారు ఆయన తీసుకున్న నిర్ణయం అది సాహసోపేతమే. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనేవారు ఇక్కడ ఎవరు చదువుతారని. అలాంటి టైంలో ఆయన ఇక్కడ పేపర్ని స్టార్ట్ చేయడం, ఈనాడుని. అంతకుముందు ఏంటంటే న్యూస్ పేపర్ ఏది రాస్తే అది పాఠకులు చదవాల్సిందే. కానీ పాఠకులకి ఏం కావాలో తెలుసుకొని పాఠకుల మనోభావాలని ఆయన గట్టిగా పట్టుబట్టి దానికి కావలసిన విధంగా పాఠకులకు ఏం కావాలో దాన్నే ఆయన న్యూస్ పేపర్లో ఆ కొత్త ఒరవడి, అది ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. అప్పటి వరకు గ్రాంధిక భాషలో ఉన్న న్యూస్ పేపర్లని వ్యావహారిక భాషలోకి తీసుకొచ్చింది కూడా రామోజీరావు గారే. రామోజీరావు గారు నమ్మకానికి మరో పేరు. మన రామోజీరావు గారు మన నుండి దూరం అవడం చాలా బాధాకరం. రామోజీరావు అనే పేరులోనే ఒక రాముడు, జీ అంటే ఒక గౌరవం, రెండు కూడా మిళితంగా ఉన్నటువంటి వ్యక్తి మన రామోజీ గారు. సో రాముడిలో ఉన్నటువంటి విశ్వసనీయత, పరిపాలనా దక్షత అన్నీ కూడా అవలంబ చేసుకుని ఆయన ఏ సంస్థ స్థాపించినప్పటికీ ఆ సంస్థ మీద ప్రజలకి ఒక నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు. సో మన ఆంధ్ర యూనివర్సిటీతో కూడా వారికి కొంత అనుబంధం ఉంది. మన ఆంధ్ర యూనివర్సిటీ 1926లో స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రజల్లో ఏ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగించి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన వ్యక్తికి ఒక గౌరవాన్ని క్రియేట్ చేశామో. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. యాక్సిస్ బ్యాంక్, విఎంఆర్జీఏ, జీవీఎంసీ, వనం మనం ఎన్జీఓ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కైలాసగిరి కొండవాలు ప్రాంతంలో నిర్వహించిన అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ కార్యక్రమంలో భాగంగా 100 మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ,
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం అడవి మొక్కల్లో పలు విభిన్నవంతమైన జాతులను సేకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్, వనం మనం నిర్వాహకురాలు ఆర్నాదేవి తదితరులు మీడియాతో మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంక్ నిర్వహించే సామాజిక బాధ్యతాయుతమైన కార్యక్రమాలలో భాగంగా వనం మనం ఎన్జీఓ సంస్థ పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఆధునిక యుగంలో పర్యావరణంలో సంభవిస్తున్న అధిక ఉష్ణోగ్రత, అతి శీతల పవనాలు, కాలుష్యం తదితర విపరీతాలన్నీ మానవులు పర్యావరణం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం వల్లే ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని ముందుగా గమనించి పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మనం వనం సంస్థ మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అందుకు యాక్సిస్ బ్యాంక్ ప్రశంసనీయమన్నారు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మా ఎన్జిఓ కూడా సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది. దానిలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం మీద ఎన్విరాన్మెంటల్ డేని పురస్కరించుకుని 5th నుంచి 12th వరకు కూడా 1 వీక్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు పాన్ ఇండియా మొత్తాన్ని పురస్కరించుకుని మొత్తం భారతదేశం మీద అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఈ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా విశాఖపట్నానికి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మేము కూడా ఈ డ్రైవ్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా విఎంఆర్డిఏ వాళ్ళతోనూ ఎకో విశాఖపట్నం ప్రాజెక్ట్కి, అలాగే లైఫ్ టెక్ ప్రాజెక్ట్ని, అట్లానే ఈ మనం యాక్సిస్ వాళ్ళు వాలంటీర్స్, అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి, అలాగే మా చీఫ్ గెస్ట్లు జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ గారు, వీళ్ళందరి సహాయంతో మేమందరం కూడా ఇక్కడ 100 మొక్కలు నాటడం జరిగింది. అలాగే ప్రకృతికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగిస్తూ కేవలం ఇలాంటి చోట్లే కాకుండా మిగతా వాళ్ళందరి ఇళ్లలో కూడా మొక్కలు నాటుకుంటూ కూడా పర్యావరణాన్ని సంరక్షించాలని, అలాగే క్లీన్ విశాఖపట్నం, ఎక్కువ విశాఖపట్నంలో క్లీన్ విశాఖపట్నం అనే ప్రోగ్రాం, దీంట్లో కూడా చెత్తను ఎక్కడా పడేయకుండా మనం ఈ పార్క్స్ని వీటన్ని సేఫ్ చేసుకోవడం కోసం కూడా మనం ఇవన్నీ కూడా సంరక్షించుకోవడం కోసం ఇక్కడున్న చెత్తనంతా కూడా మేము ఎత్తి చూపిస్తూ వాళ్ళందరూ కూడా డస్ట్బిన్స్లో వేసి ఉన్న ఈ ఎకాలజీని అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కాపాడుకోవాలని వాళ్ళు ఈ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ ఉదయ్ గారికి, అలాగే వాళ్ళ డైరెక్టర్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. రోజు యాక్సిస్ బ్యాంకు మరియు మనం టీం ఆధ్వర్యంలో గౌరవ జేడి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో పర్యావరణ హితమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కైలాసగిరి ప్రాంత చుట్టుపక్కల ఉన్నటువంటి వేస్ట్, ముఖ్యంగా దాన్ని తొలగించే కార్యక్రమం చేపట్టారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అలాగే గొప్ప విషయం ఏంటంటే ఒక పద్ధతిగా మొక్కలు నాటే కార్యక్రమం వాళ్ళు చేపట్టడం జరిగింది. మంచి ఈ కొండ ప్రాంతాల్లో పెరిగే మొక్కల్ని వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో తీసుకొని ఇక్కడ మొక్కల్ని ఒక పద్ధతి ప్రకారం అందరూ పిల్లలు, పెద్దలు అందరూ కూడా రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల మనకి ప్రతి వ్యక్తిలో కూడా ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, అంటే పర్యావరణానికి మనం ఎటువంటి విఘాతం కలిగించకూడదు అన్న అవగాహన ఈరోజు కలిగించారు. అలాగే ప్రజలు కూడా ఇటువంటి ఎన్జిఓస్, ఇటువంటి యాక్సిస్ బ్యాంక్, ఇటువంటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాకాలం రాబోతుంది. ఇప్పుడు వనాలని మనం చెట్లు నాటాల్సిన అవసరం ఉంది, అంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. వాటికి ఒక ఉద్యమంలాగా మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా అందరూ కూడా మొక్కలు నాటి ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం ఇంకా రకరకాల ఎన్జిఓస్ మనకు వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసి మనం ఈ ప్రకృతిని కాపాడుకుంటే మనం అందరం కూడా అంటుంటాం, మనం చాలామంది ఇది సర్వీస్ టు ద మ్యాన్ టు సర్వీస్ టు ద గాడ్ అంటుంటాం. మానవ సేవ మాధవ సేవ అని. మానవ సేవ మాధవ సేవ కాదు, మొత్తం అందరికీ, అంటే కోటి ప్రాణులకు కూడా ఇది సేవ అవుతుంది. కాబట్టి మనం చేసి ఈ ప్రతి పని కూడా సర్వ ప్రాణులకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని చేయాలని, మరిన్ని ఎన్జిఓలు, మరిన్ని మంచి కార్యక్రమాలు, సమాజ హితాన్ని కోరే కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు మరియు మనం వనం ఎన్జిఓ, ఆ తర్వాత విఎంఆర్డిఏ, జీవీఎంసీ, వీరందరూ యాక్సిస్ బ్యాంకు అందరూ కలిసి ముఖ్యంగా కైలాసగిరి ప్రాంతంలో ఒక 100 మొక్కలు నాటే ఒక ఉపక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందం. దీనితో పాటు కైలాసగిరి పరిసర ప్రాంతాలను కూడా స్వచ్ఛంగా ఉండడానికి, శుభ్రంగా ఉండడానికి క్లీన్లీనెస్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. సో ముఖ్యంగా ప్రజలు వాళ్ళ సామాజిక బాధ్యతను గుర్తించి ఈ విధంగా స్వచ్ఛందంగా వచ్చి ముందుకు రావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ముఖ్యంగా విద్యార్థుల్లో దీన్ని ఒక జీవితంలో ఒక భాగంగా చేయగలిగితే
వారు రేపు బాధ్యత కలిగిన పౌరులుగా వారు తయారవుతారు. కాబట్టి ఆ సంకల్పాన్ని పురస్కరించుకొని మనం మరియు యాక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. దీని నుంచి ప్రజలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పరిసరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం మనది. ఎవరో వచ్చి మనం పడివేసిన వస్తువుల్ని తీసే విధంగా కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా డస్ట్బిన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు కార్పొరేషన్ వారు. కాబట్టి ఆయా ప్రదేశాల్లో కనుక మనం వెళ్ళి వేస్ట్ బాటిల్స్ కానీ మిగతా వ్యర్థాలు కానీ అక్కడ వదిలేస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో మేము చూస్తుంటే అనేక ప్రదేశాల్లో వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా విసిరేసిన సందర్భాలు కనిపించాయి. ఫైనల్గా ఏమవుతుందంటే మనం ప్రకృతిని పట్టించుకోకుంటే ప్రకృతి మన మీద దాని ప్రకోపాన్ని చూపిస్తుంది. అందుకనే మనం ఇప్పుడు 52 డిగ్రీల సెంటీగ్రేడ్ మన ఢిల్లీలో ఉందని చదివాం. కాబట్టి వీటన్నిటికీ కూడా మనమే బాధ్యులం. ప్రకృతి ఎప్పుడు కూడా పర్యావరణం చక్కగా ఉంటుంది, దాన్ని పాడు చేసేవాళ్ళం మనమే. కాబట్టి అటువంటి విధ్వంసం కాకుండా మనం అందరం కలిసి సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుంటూ మన జీవితంలో మన జీవన చర్యల్లో దాన్ని ఒక భాగంగా చేసుకుంటే చాలా ముఖ్యం. అందువల్ల ఈరోజు యాక్సిస్ బ్యాంక్కి మరియు వనం అన్న ఎన్జిఓ సంస్థకి, తర్వాత ముఖ్యంగా వారి శరణి గారికి, సునీల్ గారికి, ఉదయ్ గారికి, తర్వాత మిగతా పవన్ గారికి, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ నరేష్ గారు కూడా వారు సహాయం చేస్తూ ఈ మొక్కలన్నింటినీ కూడా వారు వారి ఈ సంస్థలకు ఇచ్చి ఈ పర్యావరణ పరిరక్షణలో వారు పాల్గొనడం ఎంతో చాలా గొప్ప విషయం. వారికి కూడా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్ చేశారు. అక్కైపాలెం గ్రీన్ బెల్ట్ జాతీయ పతాక విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలుసుకున్నారు. సీతమ్మదారులో ఆయన క్యాంపు కార్యాలయంలో పి విష్ణుకుమార్ రాజును సాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. వారి అరాచకాలు ఏ రీతిలో కొనసాగాయంటే జాతీయ పతాకాన్ని సైతం అవమానపరిచారన్నారు. మహావిశాఖ నగరంలో అక్కైపాలెంలో జాతీయ రహదారిపై ఉన్న గ్రీన్ బెల్ట్ లో వైసీపీ పతాకాన్ని ఏర్పాటు చేశారన్నారు. కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కనిపించే భారీ జాతీయ పతాక స్థాయిలో వైసీపీ పతాకాన్ని ఏర్పాటు చేశారంటూ విమర్శించారు. గెలిచారు కేకే రాజు పైన. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకం అంత కాదు. దీనికి వేళ ప్రజలు విసుగెత్తిపోయి వేళ అన్ని కాన్స్టిట్యూన్సీలు ఓడించాలనే సంకల్పంతో ప్రజలు తీర్పిచ్చారు. మరి మేము విష్ణుకుమార్ ఒకటే కోరుతున్నాం. గతంలో చూసాం 2014లో గెలిచారు. 2019లో కూడా బీజేపీలో రాష్ట్రంలో 20,000 ఓట్లు పైకి వచ్చినాయి. మరి వేళ బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలో ఈయన హైయెస్ట్ మెజార్టీ ఇందే. కాబట్టి ఈయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మరి విష్ణుకుమార్ గారు 2014లో ఆయన బీజేపీ ఫ్లోర్లో ఉన్నప్పుడు జగన్ పైన ఎలా పోవడం మనం చూసాం. 2019 నుంచి 2024 పోరాడారు. మరి నిజంగా బీజేపీ ఆయన చేసిన పోరాటం జగన్ పైన డెఫినెట్గా ఆయన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఇందాక ఆయన కలిసి సత్కరించాం. మరి మనం చూసాం ఇటీవల విశాఖ అక్కైపాలెంలో కూడా వైసీపీలో ఒక జెండా జాతీయ స్థాయిలో జెండా ఎగరేసి అరాచకాలు సృష్టించారు. దాన్ని కూడా తొలగించారు. అక్కడ మేము ఇండియా ఫ్లాగ్ పెట్టాలని చెప్పుకోవడం జరిగింది. మరి ఒకటే పిలిపిస్తాం, వైసీపీకి ప్రజలు గొప్పని చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలి. ఇంకా వైసీపీ పార్టీ జెండా కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనపడకుండా వీళ్ళే మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం అటు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్ర చంద్రబాబు గారు బలపరిచి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రం చేసిన బాధ్యత మోడీ గారి పైన, చంద్రబాబు పైన ఉంది. ముఖ్యంగా విష్ణుకుమార్ రావు గారికి రేపు క్యాబినెట్లో ఆయన చంద్రబాబు క్యాబినెట్లో భర్తీ ఇవ్వాలని చెప్పి తెలుగు శక్తి చంద్రబాబు గారిని కోరుతున్నాం. గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీఎల్ 2024 నిర్వహిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అకాడమీ అధ్యక్షులు ఎస్ఎస్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఏపీఎల్ 2024 లోగోను నేడు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీఎల్ క్రీడాకారులైన నితీష్, కిషోర్, భరతులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా ఆంధ్ర నా ఏపీఎల్ అనే నినాదంతో ఈ మ్యాచ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కడపలో ఒక మ్యాచ్ జరగగా మిగిలిన 7 మ్యాచ్లు విశాఖలో జరుగుతాయని తెలిపారు. Andhra Cricket Association always puts our players first, so our governing council has decided to launch the new 2, 1, let's launch the new logo of APL Season 3.
Big round of applause, everyone. That's the new logo now. It represents the blue and క్రియేట్ చేశారు. నెక్స్ట్ మీరు కూడా మొన్న ఐపీఎల్ ద్వారా ఈరోజు ఇండియా వైడ్గా కూడా ఉందని కూడా చాలా ఫ్యూచర్ హోప్గా కూడా మిమ్మల్ని చూస్తాం. క్రికెట్ మీరు చూస్తే ఇటువంటి లీగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐపీఎల్కి వెళ్ళి ప్లేయర్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తోటి షేర్ చేసుకునే ముందు డ్రెస్సింగ్ రూమ్ కానీ లేకపోతే సీట్ కానీ బస్లో కానీ, సో అదే మోడల్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. ఇట్ ఈస్ వెరీ ప్రొఫెషనల్. ఐపీఎల్లో మనకి చూస్తే మ్యాచ్ ప్రీ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్, ప్రీ మ్యాచ్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే సేమ్ లైక్ ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేసే కేర్ కానీ వీ హ్యావ్ ఫిజియోస్, వీ హ్యావ్ ట్రైనర్స్, వీ హ్యావ్ మ్యాసియర్స్, వీ హ్యావ్ బౌలింగ్ కోచెస్ విత్ ద టీమ్, ఫీల్డింగ్ కోచెస్. సో ఒక ఐపీఎల్లో ఎంత స్టాఫ్ అయితే ఉంటారో ప్రతి ఫ్రాంచైజ్ ప్రతి ఫ్రాంచైజ్ సేమ్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది ఈ ఒక 6 టీమ్స్ నుంచి. అండ్ ఎవ్రీ వన్ ఆర్ కాంపిటింగ్ ఫర్ ద టైటిల్ అండ్ ఇట్ ఈస్ గోనా బీ అ హ్యూజ్ దిస్ థింగ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే the final was a great final according to me. It was very interesting and దీనివల్ల ప్లేయర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సే ఒక ప్లేయర్ రంజీ ట్రోఫీ ఆడలే, 1 days లైక్ వైట్ బాల్ క్రికెట్ ఏమి ఆడకుండా ఏపీఎల్ ఆడి హీ కెన్ హ్యావ్ అ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ హౌ అన్ ఐపీఎల్ టీమ్ is to be owned or how a IPL team will take care of him అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఫస్ట్ సీజన్ ఆడితేనే అయిపోతామని ఎవరు గ్యారంటీ ఇవ్వరు, బట్ స్టిల్ ఆఫ్టర్ 1 or 2 seasons ఇట్ విల్ క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ హిమ్. అక్కడ వెళ్ళినప్పుడు తనకు కొత్తగా ఉండదు, సో అక్కడ వెళ్ళి తన ఐపీఎల్ స్టేజ్ ఓన్ చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ దీని నుంచి ఇస్తుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లైక్ గేమ్ కానీ చాలా మారుతుంది. అండ్ ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ అస్, నాట్ జస్ట్ ఐపీఎల్ ఆడుతున్నాం, క్రికెట్ నెవర్ ఎండింగ్ అండ్ వీ లెర్న్ ఎవ్రీ డే. So it's a great experience for us and it's a great experience for a youngster walking into any of these 6 teams. No, it's not easy to align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job and like we have seen, it's one of the topmost leagues in the country after TNPL, IPL, and lot of exposure to the players. It has given a lot of opportunities, exposure, and also financial. It has been helped. It has helped lot of players, and we have seen that right from grassroots levels, a lot of players are starting to engage. Come back to cricket. Showing a lot of interest, which brings a lot of volume. Which Andhra needs right now. A lot of volume. Lot of cricketers have come up, showed interest in playing APL. That has given a huge boost to a lot of players, and even it has been upgrading year by year as well. Like Star Sports First and Star Sports Telugu, a couple of channels, and initiating the Rising Stars also is a very big thing. Hope we find really good talent going forward, and which we can find hopefully see this year, and we can use them in have these players in Mustaq Ali or Vijay Hazare going forward. Let's keep continuing this great initiative by ACA, and I want to explain one of my experience. So chala low background nunchi vachanu nenu, maybe some of you guys know and some of them don't know. I used to travel from Gajwaka to VDCA. It's been so tough for me to travel up and down, chala kashtam undedi, but the facilities in VDCA, like in zinc lo kuda practice chesanu, coming to camps VDCA ground ki ravali, and facilities over there are tremendous. Like especially cheptunanu, wickets compared to Hyderabad and నేను ఆడిన wickets లో Bangalore లో wickets, it's similar to them. Like VDCA లో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో బాల్స్ కానీ లైక్ వాట్ ఎవర్ వి ఆస్క్, లైక్ ఎప్పుడైనా వికెట్ అడిగినప్పుడు ఎప్పుడైనా లైక్ బాల్స్ అడిగినప్పుడు దే ఆల్వేస్ ప్రొవైడెడ్ us, and I'm so thankful for ACA and VDCA for providing such good things for us. And future lo kuda ilane facilities unte more players from Andhra and more players from Vizag, they will be representing as we are doing. And one more thing, APL enta famous ante they were asking after our matches, management, my Hyderabad management, what's your next plans, and I was saying them about APL. So they are like, oh yes, we already saw 2 great seasons happened,
Sorry, we didn't saw the first season, but after two seasons we saw and Cheparu, and they are really excited. Even scouts were talking about that. We are coming to watch APL this year. I'm so happy that they are coming because many more players are going to represent if they are going to watch, because we have a huge talent here, and because of the APL it's going to explore now. I'm so happy. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్, అలానే ఓనర్స్, ఎస్పెషల్లీ ఈ ప్రీమియం లీగ్ థర్డ్ ఇయర్ నడుస్తుంది. ఈ ప్రీమియం లీగ్ ప్రొఫెషనల్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం లీగ్ ఇది. థర్డ్ ఇయర్లో మీరు చాలాసార్లు మీతో కలిసినప్పుడు చెప్తూ షేర్ చేస్తూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్లేయర్స్ ఏదైతే బడ్డింగ్ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్లకు కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రీమియం లీగ్. ఈ ప్రీమియం లీగ్ చాలా వరకు బీసీసీఐలో అప్రిషియేటెడ్. ఈ లీగ్ ప్రొఫెషనల్గా జరుగుతుందనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ పర్టికులర్ లీగ్ను ఈసారి పెడుతున్న లోగోతో పాటు ఒక క్యాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది, మన ఆంధ్ర మన ఏపీఎల్. ఎస్పెషల్లీ ఆ యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇది మన ఏపీఎల్ అనే విధంగా తీసుకొస్తున్నాం. పర్టికులర్ సీజన్లో ఈ సీజన్కు దాదాపు 7 మందిని క్రికెట్తో సంబంధం లేకుండా క్రికెట్ ఆడుతూ బట్ మా యొక్క రెగ్యులర్ ప్లాట్ఫామ్లో లేకుండా, అంటే మా సబ్ సెంటర్స్ నుంచి కానీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకుండా గల్లీ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు అనుకోండి, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళను కూడా ఆన్ బోర్డ్ తీసుకురావాలి అనే విధంగా ఎమర్జింగ్ రీసెంట్గా ఒక అక్రాస్ ద స్టేట్ మనం ఒక స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళను ఒక 7 మందిని ఈ రోజున ఈ పర్టికులర్ సో ఈ విధంగా, అంటే ఐ వాంట్ టు అపర్ ఎండ్ ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్ప్ కూడా జరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో వితౌట్ దేర్ సపోర్ట్ వీ కాంట్ డూ దిస్. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ లీగ్ అనేది మన యొక్క ప్లేయర్స్కి చాలా అవసరం. ఇది వీళ్ళు వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ దక్షిణాన్ని గ్రీన్ సిటీగా మారుస్తానన్న ఎమ్మెల్యే, భారీ మెజార్టీ ఇచ్చి ప్రజలు తనపై మరింత బాధ్యతను పెంచారన్న వంశీకృష్ణ. వ్యవహారిక భాషను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రామోజీ. సంస్మరణ సభలో పలువురు జర్నలిస్టులు, ఏయూ మాజీ రిజిస్టర్ ఉమామహేశ్వరరావు వెల్లడి. నా ఆంధ్ర నా ఐపీఎల్ అనే నినాదంతో ప్రతిష్టాత్మకంగా టోర్నీల నిర్వహణ అన్న ఏసీఏ అధ్యక్షులు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించిన గోపీనాథ్ రెడ్డి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.